ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు నెల దాని గొప్పదనం దాందే. ఎందుకంటే ఎన్నో విలువైనవి ఇత్తది మనకు. అవును, ఇంతకు మీ లెక్క ప్రకారము పల్లెటూరు గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే ఒకసారి కామెంట్ చేయాలి. ఇక నన్ను కూడా అడుగుతారు కదా! నా ఒపీనియన్ అయితే దేని గొప్పదనం దానికే ఉంటదన్న. ఎందుకంటే నేను పల్లెలో పెరిగినా, పట్నంలో కూడా బతికినా కాబట్టి ఎక్కడుండే విలువ అక్కడనే ఉంటది. దేన్ని తీసేయలేము, దేన్ని మెచ్చుకోలేము, దేన్ని తిట్టలేము. రెండిటికి సరి సమానంగా ఉంది. మీ ఒపీనియన్ అయితే ఎట్లుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక చూస్తున్నారు కదా, నేనైతే మా పిల్లల బొమ్మలన్నీ కూడా పక్కకు నెట్టేసి అరే తిందాం రాలిరా అని ఇక గిన్నెలను అయితే పల్లికాయలు తీసుకొచ్చిన. ఇక ఈ పల్లికాయలు మనకు ఇక్కడ దొరికాయి అని అయితే కానే కాదు, పట్టణంలో కూడా దొరుకుతాయి. ఇక మనకు సీజన్ని బట్టి మాత్రమే ఏవైతే ఉంటాయో వీటిని మనకు ఉంటాయి. కానీ మనం పట్నం వచ్చేదే బతుకు తెరువు కోసం ఏదో ఒకటి కాయ కష్టం చేసుకొని పని చేసుకొని బతకాలని అర్థం. బతకచ్చిన దాంట్లో మనము ఇంట్లో సరిపడా సామాన్లు కొనుక్కోవాలంటేనే ఏదన్నా ఒకటి తీసేసి ఇప్పుడు అవసరం లేదు అనేసి చాలా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే ఇట్లా చేసుకొని తింటాం. గట్లా అనేసి ఇలా సీజన్లో దొరికిన ప్రతి ఒక్కటి తినాలంటే మన వల్ల అవుతుందా? అస్సలే కాదు. ఎప్పుడైనా తిందామంటేనేమో టైంకు దొరకకుండా కూడా పోవచ్చు. ఇట్లా ఎన్నో అడ్డంకులు మనకు వస్తూ ఉంటాయి. గదే పల్లెటూర్లు ఉంటాయి ఒక్కసారి గిర్రుమన్నదా మీకు? నాకైతే అన్నదుల్లా. ఇప్పుడు మా పిల్లల ఏజ్ ఎంత ఉన్నదో గా ఏజ్లో నేను ఉన్నప్పుడైతే తోటకు పోయినప్పుడు అంటే పత్తెరకి ఇట్లా తీసుకుపోతాను. అమ్మనైనా పిల్లలని ఇంటికాడ ఉంచారు కదా, ముసలోళ్ళు లేకపోతే ఎంబడి తీసుకుపోతారు, ఒక చెట్టు కింద మంచిగా కూర్చోబెడతారు. జరంత పెద్దగా ఏంటంటే వాళ్ళు కూడా చిన్న చిన్నగా ఏరుతూ ఉంటారు కదా. గట్ల పోయినప్పుడు పక్కన చేన్ల గిట్లా పల్లికాయలు కనబడి అనుకో, ఒక చెట్టు తీసుకొస్తారు, ముంగటెత్తారు, గంతే. గది మెల్లగా చిన్నగా మెల్లగా తినేలోపు వాళ్ళ ఏరుడు అయిపోతుంది. మధ్యాహ్నానికి బువ్వకత్తారు. అవి గట్లా పిల్లలకు ఇట్లా అప్పచెప్పేది. తెంపుకున్నా కూడా ఆ తోటలు కూడా ఏమనకపోయేది. ఇంకా తర్వాత పెద్దగా అయినాక తోటెరనికి కూడా పోయినాం మేము. తోటెరనికి పోయినప్పుడు మనిషికి కిలోనో 2 కిలోలో ఇస్తారు. నిజంగా మీకు ఇచ్చిలో లేదో తెలియదు కానీ నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా. మేము పల్లికే ఎరపోయినప్పుడైతే మాకు మా ముగ్గురు వంతుకు వచ్చేది మా చిన్న డబ్బా నిండేది. మా చిన్న డబ్బా అంటే 5 కిలోల చిన్న డబ్బా నిండేది తెలుసా. ఇక ఇంటికి వచ్చే దారిలోనే బాయిలు ఉంటాయి కదా, ఏదైనా బావి దగ్గర మంచిగా బోరు పోస్తుంది అని అంటే అక్కడ ఆగి మస్తు మట్టి మట్టి ఉంటుంది కదా, అప్పుడే తీసింది మట్టి మొత్తం కడగ తీసి ఇక ఇంటికి వచ్చి ఒక పెద్ద కుండ చూసుకొని అందులో వేసి పిడికాడంతా దొడ్డు పళ్ళు వేసి మేము పోయి మంచిగా మొక్కలు గిట్లా కడుక్కొని తానాలు గిట్లా వేసి వచ్చేసరికి ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా, మేము వీటి తీసుకొని ఇక మేము తింటా ఉంటే అటు పక్కకు మా అవ్వ మళ్ళీ బువ్వ కూర వండుకుంటూ ఉండేది. ఒక గట్ల మంచిగా మేము సరదాగా తినుకునేది. పనికి పనే, ఇటు తినికి తినిండే, ఆటకు ఆటే అన్నట్టుగా గట్ల మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేవాటిని. ఇప్పుడు కొనాలంటే రేటులేమో ఆకాశానికి కండబట్టే, ఇంట్లో ఖర్చులు చూస్తేనేమో ఏడుపు రాబట్టే, ఇవి తినిపించకపోతేనేమో అయ్యో ఈ సీజన్లో ఫుడ్ మిస్ అవుతానమే అని ఒక బాధ కూడా ఉండబట్టే. ఇక వాటి అన్నిట్లో పోను సరే ఒక్కసారైనా మా పిల్లలకి ఇట్లా తినిపిద్దాం ఇప్పుడు సీజన్లో ఇప్పుడే కనబడ్డాయి కదా అని తీసుకొచ్చినాం, పలికాయలు తింటున్నాం. మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్ చేయాలి.